గిరిజనులు హిందువులు కాదని చెప్పేసి అని ప్రచారం చేస్తున్నారని. అయితే గిరిజనులు ఎవరండి? అయితే ఈ మత మార్పిడి మాఫియా కుట్రలు, కొంతమంది విదేశీ శక్తులు, ఇవన్నీ కూడా మా మీద ఇప్పటి నుంచే కాదు అసలు చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు విష ప్రసారం చేస్తున్నారు. మా గిరిజనుల మధ్య వీళ్ళు విభేదాలు సృష్టించి మతం మార్చడానికి దీన్ని ఒక గిరిజనుడిగా నేనైతే ముక్త కంఠంగా ఖండిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను మళ్ళీ పాములుగా మామిడి అనే గ్రామం వచ్చాను. స్థానికులైన మల్లిరెడ్డి గారిని చిన్న విషయం అడగాలని చెప్పి తీసుకుందాం వచ్చాను. ఇప్పుడు ఇక్కడ చాలా చోట్ల కొన్ని గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు అవి క్రియేట్ చేసుకుని వాటిల్లో గిరిజనులు హిందువులు కాదని చెప్పేసి ప్రచారం చేస్తున్నారని. దాని మీద మీ అభిప్రాయం? అంటే సార్, ఇప్పుడు గిరిజనులు హిందువులు కాదు అనేటువంటి ప్రశ్న వాళ్ళు ఎత్తున్నారు. అయితే గిరిజనులు ఎవరండి? అయితే ఈ గిరిజనులు మరి క్రైస్తవుల, లేకపోతే ముస్లింల, లేకపోతే సిక్కుల, బౌద్ధుల? అసలు ఈ గిరిజనులు ఎవరండి వాళ్ళు చెప్పేది? ఈ గిరిజనులు అంటే ఇప్పుడు గిరిజన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి తెగకి ఈ సాంప్రదాయాలు ఉన్నాయి సార్. ఈ సాంప్రదాయాలంతా కూడా మరి గిరిజనులు పాటిస్తున్నారు. ఈ సాంప్రదాయాలు పాటిస్తూనే హిందూ ధర్మంలో ఉన్నటువంటి భాగమైనటువంటి ప్రకృతిని ఆరాధించేటువంటి సంస్కృతి గిరిజనుల్లో ఉన్నది సార్. అయితే ఈ గిరిజనులకి హిందూ ధర్మానికి వేరు చేయడానికి ఈ మత మార్పిడి మాఫియా కుట్రలు, కొంతమంది విదేశీ శక్తులు, ఇవన్నీ కూడా మా మీద ఇప్పటి నుంచే కాదు అసలు చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు విష ప్రసారం చేస్తున్నారు. మా గిరిజనుల మధ్య వీళ్ళు విభేదాలు సృష్టించి మతం మార్చడానికి ఈజీగా వాళ్ళకి ఒక దారి వెతుకుంటున్నారు తప్ప కానీ ఇందులో గిరిజనులు హిందువులు కాదు అనేటువంటి ఈ అసత్య ప్రసారం అనేది చాలా తప్పు అండి. దీన్ని ఒక గిరిజనుడిగా నేనైతే ముక్త కంఠంగా ఖండిస్తున్నాను సార్. ఆ విషయంలో అయితే అంటే నాకు తెలిసిందని ఇది కారణం ఏంటంటే గిరిజన హిందువులు కాదన్నప్పుడు వేరే మతాల దగ్గర అవుతారని ఒక కుట్ర జరుగుతుంది. దీనిపై మేము కూడా మన కార్యకర్తలతో ఎందుకంటే మా వాళ్ళు చాలా మంది చెప్పి దీని మీద మనం స్టాండ్ తీసుకోవాలని చెప్పి మన స్థానిక గిరిజనులు మన కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు నన్ను అడగడంతో ముందు మీ దగ్గర ఎటువంటి సమాధానం ఉంది, దీని గురించి అవగాహన ఎలాగ ఉంది, మీకు లాంటి వాళ్ళ దగ్గర నుంచి మన గిరిజన సోదరులకి ఈ మెసేజ్ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అడగడం జరిగింది. అయితే మరి మీరు చెప్పిన దాన్ని బట్టి నేను కూడా చెప్తాను. గిరిజనులు హిందువులు కాదంటే గిరిజన అనే పేరు ఎలా వచ్చిందో మొన్న చెప్పాను కదా, కొండ ప్రాంతంలో ఉంటారు అంటే గిరిజాదేవి యొక్క వారసులు ఇదే కదా. అక్కడ అంటే మన గిరిజన అనే పదం పూర్వం మన సృష్టి ఆరంభం నుంచి మన దేవదేవతల దగ్గర నుంచి కూడా గిరిజన అనే పదం ఉంది. ఆ గిరిజనుల్ని అంత స్ట్రాంగ్ గా ఉన్నది కాబట్టి దాన్ని విడదీయాలని గిరిజనులు హిందువులు కాదని చెప్పి చెప్తున్నారు. మనం గిరిజనులు బొట్టెట్టుకుంటారు, హిందువులు బొట్టెట్టుకుంటారు. గిరిజనులు పశువు రాసుకుంటారు, హిందువులు రాసుకుంటారు. గిరిజనులు మెట్లు ఎట్టుకుంటారు, హిందువులు మెట్లు ఎట్టుకుంటారు. గిరిజనులు గాజులు వేసుకుంటారు, హిందువులు గాజులు వేసుకుంటారు. మరి ప్రతి ఆచార వ్యవహారం హిందూ ధర్మంలోనే కదా ఉంది, అది ఇది ఒకటే కదా. ఒకటి కాదన్నప్పుడు ఎలా వేరవుతారు? మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కింద నాన్ ట్రైబ్స్ ఉన్నారు. నాన్ ట్రైబ్స్ లో అనేక కులాలు ఉన్నాయి సార్. కులానికి ఒక ఆచారం ఉంటది. మరి వాళ్ళందరూ హిందువులే కదా. హిందువులండి. ఆచారం పెట్టి హిందువులు వేరైపోరు కదా. అవునండి. హిందూ ధర్మంలో అనేక జాతులు పెట్టి అనేక కులాలు పెట్టి ఆచార వ్యవహారాలు ఏర్పడ్డాయండి. ఎన్ని ఆచార వ్యవహారాలు ఉన్నా సరే అవన్నీ మూలం ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ ధర్మం నుంచి వచ్చింది. ఈ కాన్సెప్ట్ మర్చిపోయి కొంతమంది విదేశీయులు ఇచ్చే డబ్బులు కాసుపడి ఇక్కడ కొన్ని సంఘాలు ఉంటాయి, ఆ సంఘాలు ఈ ప్రచారం చేస్తుందని చెప్పి మన పెద్దలు చెప్పడం జరిగింది. అది మీ ఒపీనియన్ ఏంటనేది నేను తెలుసుకోవడం జరిగింది. లేదు సార్, మాకు కూడా వీళ్ళు చాలా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మేము కూడా చాలా గ్రూపులో చూస్తున్నాము. చాలా మన యొక్క హిందూ ధర్మానికి సంబంధించిన పండుగలు వచ్చినప్పుడు, ఈ హిందూ ధర్మానికి సంబంధించిన పండుగలు మనకు వినాయక చవితి వచ్చినప్పుడు, ఈ మాఫియా బ్యాచ్ అంతా కూడా తయారైపోతున్నారండి. ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఈ గిరిజనులు ఈ వినాయక చవితి పూజగా చేసుకోకూడదు, ఇది మనకు సంబంధం కాదు,
మనది వేరే అనేసి వీళ్ళు చేస్తున్నారు. అయితే మరి ఎవరైతే నేను గిరిజనులు హిందువులు కాదు అనేటువంటి వాళ్ళు చెప్తున్నారో కానీ వారంతా కూడా మతం మారిన వాళ్ళే అలా చెప్తున్నారు సార్. మా తెగకి ద్రోహం చేసేవాళ్ళు, మా జాతికి ద్రోహం చేసేవాళ్ళు, చట్టానికి తర్వాతము మన రాజ్యాంగ హక్కులకి ద్రోహం చేసే బ్యాచ్ ఇలా చెప్తున్నారు. కానీ నిజంగా అయితే వాస్తవంగా అయితే గిరిజనులకి హిందూ ధర్మానికి విడదీయలేని సంబంధం, అవనవ సంబంధం ఉంది సార్. గిరిజనులు అంటే హిందువులే సార్. కొండ ప్రాంతాల్లో జీవిస్తారు కాబట్టి గిరిజనులు అంటున్నారు అంతే తప్పించి. ఇప్పుడు మన హిందూ ధర్మంలో ఇప్పుడు భగవంతుని మనం చూసుకునే విధానము, భగవంతుడు అనే సర్వంతర్యామి, ఆయన సర్వ వ్యాపకుడు, సర్వోన్నతుడు. అంతేగాని నేను ఇక్కడే ఉంటానని గిరి గీసుకొని మన దేవుళ్ళు ఉండరు సార్. ఆయన బ్రహ్మాండంలో బ్రహ్మాండం అంతా ఉంటాడు, అణువులో అణువంతా ఉంటాడు, సీమలో సీమండం ఉంటాడు. అవసరమైతే భగవంతుడు మనలో కూడా ఉన్నాడు అనేటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి ఈ హిందూ ధర్మాన్ని తక్కువ చేయడానికి ఈ దొంగ బ్యాచ్ అంతా కూడా తయారయ్యారు సార్. ముత్తగా అంటే ఇంకా ఒక గిరిజనుడిగా నేను దీన్ని ఖండిస్తున్నాను సార్. మీకులాగే ప్రతి గిరిజనుడు కూడా వాళ్ళని ఖండించి ఈ విదేశీ విభజించు పాలించి ఈ కుట్రల్ని వాళ్ళందరూ అర్థం చేసుకుని వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి.